కానీ అంటే ఇప్పుడు మనం ఒక్క నిమిషం పాటు మాట్లాడవలసిందిగా వాళ్ళు పరిచయం అవుతారు కాబట్టి వాళ్ళు కూర్చున్నాం సార్. అలాగే సాయిరెడ్డి గారు, అలాగే వరంగల్ నుంచి మనం ఎప్పుడు స్నేహం కొనసాగించే మన వరంగల్ నుంచి విచ్చేసినటువంటి సారయ్య గారు, వెంకటేశ్వర గారు, ఇంకా వారి యొక్క బృందం, అలాగే ఖమ్మం జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు, ఇంకా ముఖ్యంగా మన జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాబు గారు, జిల్లా గారు, మనందరికీ కూడా ప్రస్తుతానికి ముఖ్యులు, మనం అన్న అని పిలుచుకునే మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారు, ఇక మా వేదిక మీద ఉన్న కార్యవర్గ సభ్యులు, వీరందరికీ కూడా నమస్కారం. అలాగే నా ముందున్న ప్రతి ఒక్క పెన్షనర్స్కి, మీరందరూ కూడా పెద్దవాళ్ళు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మాకు ఒక బాట వేసి మార్కెట్ కమిటీలో ఈ ఖమ్మం కానీ ఉన్న 14 మార్కెట్లలో కూడా ఒక సంస్థని, ఒక అసెట్స్ని మాకు అందించి వెళ్ళిన వారు. మేము చేసే ప్రతి పని కూడా మీకు ప్రత్యేకంగా చెప్పే ఇదేమి లేదు, మీ దగ్గర మీరు నేర్చుకున్నదే. కాకపోతే మీకు కోరుకునేది ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా పోలీసు, డాక్టరు, మార్కెట్ కమిటీ, ఈ మూడే మాత్రం డైరెక్ట్గా లైవ్ టు లైవ్, మ్యాన్ టు మ్యాన్ ఇబ్బంది పడే మార్కెట్ డిపార్ట్మెంట్లు అన్నా. ఈ 3 డిపార్ట్మెంట్లే అన్నా ఉన్న 68-72 డిపార్ట్మెంట్లలో డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ రిలేషన్ ఉండి కష్టపడి పనిచేసేది ఈ మూడే. మిగిలిన వాటికి ఏంటంటే స్టెటస్కోపు, లాఠీ ఉంటాయి. మార్కెట్ కమిటీలకి ఏమి ఉండదు. వాళ్ళు తిడితే తిట్టించుకోవడం, కొడితే కొట్టించుకోవడం, తెల్లారి పని చేయడమే మా పని. ఎందుకంటే రైతుకు సేవ చేసే దాంట్లో మాత్రమే మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు పెద్దలు వాళ్ళు చేసి వెళ్ళారు, తర్వాత మేము చేస్తున్నాం. మాకు మీ సహకారం కూడా అందుతుంది. ఇందులో ఉండటం చేయటం కూడా మేము కూడా భాగ్యంగానే భావిస్తున్నాం. ఎవరు చేసినా 1వ తారీఖు వచ్చే జీతము, 1వ తారీఖు వచ్చే పెన్షన్ కోసం మాత్రమే ఉంటుంది. కోటి విద్యల కూలి కొరకు కానీ వాటి కోసమే ప్రయత్నం అన్నా. చాలా కష్టపడుతూ ఉన్నాం. 010 లేదు. ప్రతి నెల 25వ తారీఖు నుంచి యుద్ధం అయినా మాకు జీతం కానీ పెన్షన్ కానీ. శంకరెడ్డి గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ, అలాగే మా రాష్ట్ర నాయకత్వం నరసింహారెడ్డి గారు కానీ, ముఖరం గారు కానీ 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వాళ్ళు తిండి తిప్పలు మానుకొని సెక్రటరియట్ చుట్టూ తిరగడమే పని. వాళ్ళు కష్టపడుతున్నందుకే ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మాకు జీతాలు, పెన్షన్లు కూడా వస్తున్నాయి అన్న. ఈ సందర్భంగా ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా ఇలా కష్టపడుతున్నారు. ఇవాళ ఇటువంటి ప్రోగ్రాం మన ఖమ్మం జిల్లాలో, మన ఖమ్మంలో మీరు అధ్యక్షులుగా ఉన్న కమిటీలో చేయడం అనేది మేము చాలా మాకొక గొప్ప అవకాశంగా, మంచి అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది పెద్దల ఆశీస్సులు మనకు ఉంటాయన్న. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాలాతీతమైంది. మరి సన్మాన కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. కాస్త పెద్దలు ఇప్పుడు ఎదుగులు కూడా ఉన్నారు, ఇంకా మాట్లాడిన వాళ్ళు సమయాభావాన్ని కాస్త మన్నించి మాకు కోఆపరేట్ చేస్తారని కోరుతున్నాం. మీరంతా కూడా మా సీనియర్ పెన్షన్ దాన్ని సన్మానం చేయాల్సిన మీద ఉంది. నేను ఒక్కొక్కళ్ళు పిలుస్తున్నాం. మా సీనియర్లో ప్రతి సీనియర్ వాళ్ళని పిలుస్తుంటాగా.